తీసుకోవాలి. ఎందుకు అంటే ఎవరికి వాడు లంచాలు, కోట్ల రూపాయల లంచాలు. మా పార్టీ వస్తే మేము అక్కడ ఏదో అమరావతి రైతులకు న్యాయం ఏం చేశారో 5 సంవత్సరాల్లో మీరు అమరావతి రైతులకు న్యాయం? ఈరోజు నేను సోదరులారా, నేను మీ ద్వారా మళ్ళీ ప్రజలందరినీ కోరుతున్నా, అమరావతి ప్రజలనే కోరుతున్నా. అక్కడ ఏదో ఓట్లు వస్తాయనో లేదో నాకు సీట్లు వస్తాయనో నేను అసలు బాధపడేవాడిని అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడినే కాదు. నేను ఓట్లకి సీట్లకి బాధపడేవాడిని అయితే ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో చేరిపోయి తాడికొండ పత్తిపాటు టికెట్ తీసుకొని వాళ్ళతో పాటు అయ్యా నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను మీకు వాయిస్ వినిపిస్తాను, కాబట్టి మీ వెనక నేను వస్తాను, నన్ను మీరు ఏదో ఒక పార్టీలో టికెట్ చేసుకోండి అని అడిగేవాడిని. నాకు అసలు అంత అవసరం కూడా లేదు, అంత గతి కూడా పట్టలేదు. తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అడగాల్సిన అంగతి అవసరమే లేదు. ఎందుకంటే శ్రవణ్ కుమార్ స్వతంత్రుడు. 175 కాన్స్టిట్యున్సీలో రేపు అభ్యర్థులను నిలబెట్టి 50 మంది ఎమ్మెల్యేలను ఓడించడానికి, 5 ఎంపీలను ఓడించడానికి వస్తున్న స్వతంత్రుడు. ఎవడి కాలి కింద ఊడికం చేయాల్సిన అవసరం నాకు కానీ నా పార్టీకి కానీ లేదు అని రాష్ట్ర ప్రజలకి సవనీయంగా వివరించడం కోసమే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. ఎస్, ఈ 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 9 నెలలు ప్రజల కష్టాలని, ప్రజల బాధల్ని, కన్నీళ్ళని, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడుల్ని, నిరుపేదల మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి మీడియాలో ప్రతి నిత్యం పోరాటం చేశా. మీడియాలో పోరాటం చేసిన ఏ క్షణం కూడా ఏ పార్టీకి సపోర్టుగా నేను మాట్లాడలా. కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మాత్రమే నేను విమర్శించాను. చంద్రబాబు నాయుడిని కూడా కొంతవరకు నేను సమర్థించా. కారణం, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి సీనియర్గా పొలిటీషియన్గా అమరావతిని కొంచెం బతికించే ప్రయత్నం చేశాడు. కానీ అమరావతి చచ్చిపోవడానికి కూడా తనే కారణమయ్యాడు అనేది నా బాధ. అమరావతికి పూర్తిగా న్యాయం చేయటంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని నా బాధ. 5 సంవత్సరాల పాటు పరిపాలించి అమరావతి రైతుల్ని గొంతు కోసాడనేది నా బాధ. రేపు మరలా 2024లో అధికారంలోకి వస్తే మరలా అమరావతి రైతులను గొంతు కోస్తాడనేది నా బాధ. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భాజపా కానీ ఈ 3 అమరావతిలో గెలిస్తే అమరావతిలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజల యొక్క భవిష్యత్తు మృత్యం అవుతుందని నా బాధ. ఈ అమరావతిలో మరలా ప్రజలు రైతు రాజుగా తిరగాలి అంటే కేవలం అక్కడ జైభీం భారత్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించిన రోజునే అమరావతి బాగుపడుతుంది. అసెంబ్లీలో గళం వినిపించగలం. ఎవరైనా సరే ముఖ్యమంత్రి అక్కడ గల్లా పట్టుకొని ఆ జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ జైభీం భారత్ పార్టీ, స్వతంత్ర పార్టీ. స్వతంత్రంగా గెలిచే అభ్యర్థి మాత్రమే, పార్టీ తరపున గెలిచే అభ్యర్థి మాత్రమే అక్కడ ప్రజలకు న్యాయం చేయగలడు. అంతేగాని ఈ సొల్లు కబుర్లు